తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం చట్ట విరుద్ధంగా జరిగిందన్న వివాదంపై నేడు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. దాని తాలూకు బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ప్రకాష్ సింగ్ బాదల్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుకు విరుద్ధంగా శివధర్ రెడ్డి నియామకం జరిగిందని అభ్యంతరం వ్యక్తం చేశారు పిటిషనర్ ధన్ గోపాల్. దీనిపై జస్టిస్ పుల్లా కార్తీక్ గురువారం విచారణ చేపట్టారు. అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. హైకోర్టు గత విచారణ సందర్భంగా ఇచ్చిన ఆదేశాల మేరకు యూపీఎస్సీకి డిసెంబర్ 31న తాజాగా జాబితాను పంపినట్టు తెలిపారు ఏజీ సుదర్శన్ రెడ్డి. ఆలస్యంగా పంపారంటూ జాబితాను యూపీఎస్సీ తిరస్కరించిందన్నారు. గతంలో యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి 4 సార్లు లేఖలు రాసిందని, ఎప్పుడు జాప్యం ప్రస్తావన తేలేదని అన్నారు. తాజాగా జాబితాను పంపుతూ జాప్యం జరిగిందని చెబుతోందన్నారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని నేడు ఉత్తర్వులు ఇస్తారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. సుష్మిత చెప్పండి. సో డీజీపీగా శివధర్ రెడ్డి కొనసాగుతారా లేదా అనేది వాళ్ళు తేలిపోయినట్టుగా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సారీ నిన్న పూర్తిగా కూడా చూసుకుంటే డీజీపీ నియామకానికి సంబంధించి కూడా ఇరువాదనలు కూడా పూర్తయ్యాయి. తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. అయితే మరి కాసేపట్లో ఈ తీర్పుకు సంబంధించి కూడా వెలువరించనుంది. ఈ నేపథ్యంలో కూడా సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. డీజీపీ నియామకంపై కూడా హైకోర్టు ఏం ప్రస్తావిస్తుంది అనే దానిపై పూర్తిగా ఇప్పటివరకు కూడా చూసుకుంటే గత నెలలో డిసెంబర్లో విచారణలో చూసిన సమయంలో పూర్తిగా కూడా డీజీపీ లిస్టుని యూపీఎస్సీకి పంపించాలని హైకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31న తెలంగాణ ప్రభుత్వం 5 మంది పేర్లతో కూడా పంపించింది ఆ లిస్టు. కానీ సుప్రీంకోర్టు దాన్ని తీసుకోవాలి డెసిషన్ అన్నట్టు కూడా చాలా లేట్గా పంపించడం కారణంగా యూపీఎస్సీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సుప్రీంకోర్టుని డెసిషన్ తీసుకోవాలంటూ కూడా యూపీఎస్సీ తిరిగి ఆ లేఖను పంపించినట్టుగా కూడా చెప్తున్నారు. గతంలో కూడా పలుమార్లు పంపించినప్పుడు కూడా ఎప్పుడూ ఇటువంటి జాప్యం ఉందని కూడా తెలుపలేదని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది. నిన్న వాదనలో కూడా ఎవరైతే ప్రభుత్వం తరపున వాదించారో సుదర్శన్ రెడ్డి ఆయన కూడా తెలిపినట్టుగా కూడా తెలుస్తుంది. యూపీఎస్సీ రిటర్న్ పంపించిన కారణంగా కూడా గత 7 నెలల క్రితం పంపించిన సమయంలో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో అనుగుణంగా కూడా డీజీపీ నియామకం జరగలేదని కూడా తెలుస్తున్నట్టు కూడా ఎవరైతే ధన్పాల్ అనే వ్యక్తి పిటిషన్ వేశారో ఆ పిటిషన్కి అనుగుణంగా కూడా ప్రస్తుతం ఇవాళ వాదనలు పూర్తయిన నేపథ్యంలో మరి కాసేపట్లో దీనికి సంబంధించి తీర్పు ఇవ్వనున్నారు. డీజీపీ నియామక ప్యానల్ లిస్ట్ ఏదైతే ఉందో డీజీపీ శివధర్ రెడ్డి అలాగే సివి ఆనంద్ అనే వ్యక్తి కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఐపీఎస్ ఆనంద్, సౌమ్య మిశ్రా అలాగే ఆప్టే వీరందరూ కూడా ఉన్నారు. ఈ లిస్టుకి సంబంధించి కూడా యూపీసీకి పంపించినప్పటికీ కూడా ఇందులో డీజీపీ ప్యానల్కి సంబంధించి 3 నెలల ముందే ఎవరైతే రిటైర్ అవుతున్నారో ఆ 3 నెలల ముందే పంపించాల్సి ఉంటుంది. కానీ అందులో ప్రభుత్వం ఫెయిల్ అయినట్టు కూడా చెప్తున్నారు. అలాగే ఒకవేళ డీజీపీ నియామకం జరిగినప్పటికీ కూడా 2 ఏళ్ల సమయం ఉండాలి, రిటైర్మెంట్కి 2 ఏళ్ల సమయం ఉండాలని కూడా చెప్తున్నారు. సో డీజీపీ శివధర్ రెడ్డికి సంబంధించి కూడా అందులో ఏది కూడా చట్టవిరుద్ధంగా జరిగినట్టు కూడా ఎవరైతే సామాజిక కార్యకర్త పిటిషన్ వేశారో ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి అనుగుణంగా మరి కాసేపట్లో తీర్పు అయితే వెలువరించే అవకాశం అయితే కనిపిస్తుంది. హరి. ఆల్రైట్ సుష్మిత.